Okay. డాప్లర్ ఎఫెక్ట్ మనం చెప్పుకున్నాం. అందులో టూ కండిషన్స్, టూ మెథడ్స్. ఈచ్ మెథడ్ కన్సిస్ట్ ఆఫ్ టూ అబ్జర్వేషన్స్. ఇప్పుడు థర్డ్ వన్ అంటే రెండు కలిపి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మోషన్ ఎలా అంటే, ఇఫ్ లిజనర్ అండ్ సోర్స్ ఆర్ అప్రోచింగ్ ఈచ్ అదర్. ఇంతకుముందు ఒకటి రెస్ట్ కండిషన్లో ఉండి రెండోది మూవ్ అవుతున్నట్టు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు రెండు మూవ్ అవుతున్నాయి. సోర్స్ అండ్ లిజనర్ రిలేటివ్లీ అప్రోచింగ్ ఈచ్ అదర్. రెండు ఇలా దగ్గరికి వస్తున్నాయి. At that time, what is the apparent frequency? That is the one condition. Other condition, approaching away from the leaving each other. Second condition, at that time, what is the apparent frequency? First condition, listener, source, moving means approaching each other. దానికి రెఫరెన్స్ పాయింట్ చెప్తాను చూడండి. ఈ పాయింట్ తీసుకున్నాం. ఈ పాయింట్ దగ్గరికి అప్రోచింగ్ ఈచ్ అదర్ కదా, అంటే రెండు దగ్గరికి రావడం. ఒకటి ఇలా వస్తుంది, ఒకటి ఇలా వస్తుంది. ఇది అబ్జర్వర్ అనుకున్నాం, ఇది సోర్స్ అనుకోండి. ఇది అబ్జర్వర్ వెలాసిటీ, ఇది సోర్స్ వెలాసిటీ. ఈ డైరెక్షన్లో వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్, వెలాసిటీ ఆఫ్ సోర్స్, ఆ వెలాసిటీతో రెండు అప్రోచ్ అవుతున్నాయి. ఇప్పుడు వేవ్ ఒక డైరెక్షన్ తీయండి. నేను ఈ డైరెక్షన్ తీసుకున్నాను, ఆ డైరెక్షన్ పాజిటివ్ డైరెక్షన్గా తీసుకున్నాను. ఆ డైరెక్షన్ అయితే పాజిటివ్. ఆ డైరెక్షన్లో అబ్జర్వర్ కానీ సోర్స్ కానీ మూవ్ అవుతే పాజిటివ్ తీసుకుంటే, ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు అబ్జర్వర్ వెలాసిటీ, లిజనర్ వెలాసిటీ పాజిటివ్. ఈ డైరెక్షన్లో ఈ డైరెక్షన్కి ఆపోజిట్గా ఉంది కాబట్టి నెగిటివ్. ఇప్పుడు రెండు దగ్గరగా వస్తున్నప్పుడు ఏమవుతాయంటే వేవ్స్ షార్టన్స్. రెండు దగ్గరగా వస్తున్నప్పుడు ఆ వేవ్స్ షార్ట్ అవుతాయి. దూరంగా ఉన్నది ఇలా ఇలా ఉన్న వేవ్, ఇవి రెండు దగ్గరికి వచ్చే కొద్ది ఆ వేవ్ లెంగ్త్ ఇలా అయిపోతుంది, అంటే తగ్గిపోతుంది. ఇంతకుముందు ఇలా ఉన్న వేవ్ లెంగ్త్ ఇప్పుడు ఇలా వచ్చేస్తుంది. అంటే షార్ట్ అన్స్ ద వేవ్స్ షార్ట్ అవుతాయి. వేవ్స్ మీన్స్ వేవ్ లెంగ్త్ షార్ట్ అవుతాయి. దాన్నే షార్ట్ అన్స్ అంటాం. At that condition, apparent frequency nu dash is equal to apparent frequency nu dash is equal to C, ఇది ప్లస్ కండిషన్ కదా, ప్లస్ V0 బై C మైనస్ Vs ఇంటూ మ్యూ. రిలేటివ్లీ టు ఆర్ when relatively to are approaching. ఈ కండిషన్ ఏమవుతుందంటే పై వాల్యూ ఇంక్రీజ్, అంటే వీటికి వాల్యూస్ వేస్తే పై వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, కింద వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే మల్టిపుల్, ఈ వాల్యూతో వచ్చే మల్టిపుల్
ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఈ మొత్తం వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ వాల్యూ దేనికి ఈక్వల్? అపారెంట్ ఫ్రీక్వెన్సీకి ఈక్వల్. అంటే అపారెంట్ ఫ్రీక్వెన్సీ is greater than compared to actual frequency. Apparent frequency is greater than compared to actual frequency. Actual frequency కంటే కూడా apparent frequency ఎక్కువగా ఉంటుంది. సెకండ్ కండిషన్, listener source both are moving away from each other. ఇప్పుడు ఈ రెండు ఒకదాని ఒకటి దూరం వెళ్ళిపోతున్నాయి. దూరం వెళ్ళిపోతుంటే ఎక్కడే రాసేస్తాను కండిషను. ఇప్పుడు ఈ డైరెక్షన్ ఇదే పాయింట్, దీని నుంచి ఇది ఇలా వెళ్ళిపోతుంది, ఇది ఇలా వెళ్ళిపోతుంది. ఇదేమో అబ్జర్వర్ వెలాసిటీ, ఇది సోర్స్ వెలాసిటీ. అబ్జర్వర్ వెలాసిటీ, సోర్స్ వెలాసిటీ. ఇప్పుడు వాటి యొక్క సైన్స్ డైరెక్షన్ బట్టి ఆ వెలాసిటీ సైన్స్ పాజిటివా నెగిటివా అని ఎలా తీసుకుంటాం? ఇప్పుడు ఇది ఒక కండిషన్ తీసుకున్నాం కదా, ఇది ఫార్వర్డ్ డైరెక్షన్ అని. ఈ డైరెక్షన్లో ఉంటే పాజిటివ్, ఆపోజిట్ డైరెక్షన్ అయితే నెగిటివ్. అంటే ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. ఆ కండిషన్ తీసుకున్నప్పుడు apparent frequency nu dash is equal to C minus V naught by C plus Vs multiple nu angular frequency. ఇప్పుడు ఇందులో చూడండి, పైది ఈ వాల్యూ నుంచి మైనస్ అయిపోతుంటుంది, ఈ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంటుంది. అంటే న్యూమరేటర్లో వాల్యూ డిక్రీజ్ అవుతుంటుంది, డినామినేటర్లో వాల్యూ ఇంక్రీజ్ అవుతుంటుంది. అంటే టోటల్గా వాల్యూ డిక్రీజ్ అయిపోతుంది. అంటే ఈ వాల్యూ తగ్గిపోతుందంటే అర్థం ఏది తగ్గిపోతున్నట్టు? ఈజ్ ఈక్వల్ టు న్యూ డాష్. న్యూ డాష్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. అంటే న్యూ డాష్ వాల్యూ డిక్రీజ్ అయిపోతుంది. అంటే అపారెంట్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. కండిషన్ కూడా అంతే. రెండు దూరంగా వెళ్ళే కొద్ది దూరంగా వెళ్ళే కొద్ది వినే సౌండ్ ఏమవుద్ది, అలా తగ్గిపోతూ ఉంది. ఇక్కడ కూడా వచ్చిందంటే న్యూ డాష్ ఈజ్ లెస్ దాన్ కంపేర్ టు న్యూ. న్యూ డాష్ అంటే అపారెంట్ ఫ్రీక్వెన్సీ తక్కువ దేనికంటే? యాక్చువల్ ఫ్రీక్వెన్సీ కంటే. దాన్ని రాశారు న్యూ డాష్ ఈజ్ లెస్ దాన్ కంపేర్ టు యాక్చువల్ ఫ్రీక్వెన్సీ. యాక్చువల్ ఫ్రీక్వెన్సీతో కంపేర్ చేస్తే అపారెంట్ ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంటుంది. ఇలా టూ కండిషన్స్లో రాయొచ్చు. ముందు ఒక ట్రస్ట్ కండిషన్లో ఉండేది, సోర్స్ కానీ లిజనర్ కానీ ఒక ట్రస్ట్ కండిషన్లో ఉండేవి. ఇప్పుడు బోత్ ఆర్ మూవింగ్, అప్రోచింగ్, లీవింగ్, అప్రోచింగ్, లీవింగ్. ఇప్పుడు ఈ రెండాటిని కలిపి ఒక ఈక్వేషన్ కింద రాయాలనుకోవచ్చండి. రాయాలంటే రాయొచ్చు. apparent frequency is equal to C plus or minus mu dash by C minus or plus Vs into mu. ఏదో ఈ రెండాటి కాంబినేషన్తో వేసిన ఈక్వేషన్ అన్నమాట. అక్కడ ప్లస్ మైనస్ ఈసారి ఏంటంటే అది మూవ్ అయ్యే డైరెక్షన్ బట్టి సోర్స్ కానీ లిజనర్ కానీ మూవ్ అయ్యే డైరెక్షన్ కానీ నువ్వు ప్లస్ కానీ మైనస్ కానీ తీసుకుంటావు. ఈ రెండాటి కాంబినేషన్తో చేసే ఈక్వేషన్ అనమాట. ఇది కొత్త ఈక్వేషన్ కాదు, ఈ రెండాటి కాంబినేషన్ చేసే ఈక్వేషన్. అక్కడ ప్లస్ అయ్యాలా మైనస్ అయ్యాలా అనేది
అక్కడ లిజనర్ కానీ అబ్జర్వర్ గారు కానీ ఊహే కండిషన్ బట్టి తీసుకుంటాం. ఇది రెండు మూవ్ అవుతున్నప్పుడు. ఇది ఇంకోటి, ఇది 2 మార్క్స్కి అడిగితే డైరెక్ట్ ఈక్వేషన్ రాయడమే, దీన్ని డెరైవ్ చేయమని అలా అడగరు. ఈ కండిషన్లోది అనమాట. వెన్ మీడియం ఈజ్ సపోర్టింగ్ ది సౌండ్ వేవ్, వెన్ మీడియం ఈజ్ సపోర్టింగ్ ది సౌండ్ వేవ్. అంటే మీడియం కూడా సౌండ్ వేవ్కి సపోర్ట్ చేస్తూ ఉందనుకోండి, అంటే మీడియం ఆల్సో ఇన్ యాక్షన్, మీడియం కూడా ఈ యాక్షన్లో ఉంది, మనం డెలివరీ చేసుకునే ఈక్వేషన్ యాక్షన్లో ఉంది. అంటే మీడియం కూడా మూవ్ అవుతుంది. అంటే మీడియం ఎఫెక్ట్తో ఈక్వేషన్ ఎలా ఉంటుంది, మీడియం ఎఫెక్ట్తో ఈక్వేషన్ ఎలా ఉంటుంది, apparent frequency is equal to మీడియం యాక్షన్ అంటే ఇలా చూడండి, సౌండ్ వేవ్ ఎలా అనుకో, ఈ డైరెక్షన్తో ఎయిర్ వేవ్ కూడా ఎయిర్ అంటే మీడియం కూడా మూవ్ అవుతుంది అనుకోండి, దీని వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా ఈ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఎయిర్ ఉందనుకోండి మీడియం, అప్పుడు సౌండ్ వెలాసిటీ డిక్రీజ్ అయిపోతుంది. అంటే మీడియం ఎఫెక్ట్ కూడా ఉంటుంది అనమాట, దీనిలో మీడియం ఎఫెక్ట్ కూడా ఉంటుంది అనమాట. అపారెంట్ ఫ్రీక్వెన్సీ దాంట్లో మీడియం ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అదే చెప్తున్నా, ఎఫెక్ట్ ఆఫ్ మీడియం. ఇన్ దిస్ కేస్ C plus or minus Vm by m అంటే మీడియం, C minus plus or minus Vs source. V naught, yes, that's something. యో అంటే ఈ మీడియం కూడా వెలాసిటీతో, సౌండ్ వేవ్ వెలాసిటీతో కంపేర్ చేసుకుంటే సౌండ్ వేవ్ వైపే మీడియం కూడా మూవ్ అవుతుంటే ఆపోజిట్గా మూవ్ అవుతుంటే జరిగేది ఏంటంటే ఈక్వేషన్ నుంచి ఏమైనా కానీ జరిగేది ఏంటంటే ఈ ప్లస్ ఆర్ మైనస్ అంటే నువ్వు రాగలే మీడియము మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సౌండ్ వేవ్ వెలాసిటీ, సౌండ్ వేవ్ ఇన్ opposite direction, with the direction, opposite direction of sound wave. సౌండ్ వేవ్ డైరెక్షన్లో మీడియం ఉందనుకో ప్లస్, ఆపోజిట్ డైరెక్షన్ ఉందనుకో మైనస్, అలా తీసుకునేది. ఆ రెండు కలిపి ఈ రకంగా రాసి జరిగేది ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే వెలాసిటీ డిక్రీజ్ అవుద్ది, అదే డైరెక్షన్లో ఉంటే ఇంక్రీజ్ అవుద్ది.
ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే డిక్రీజ్ అవుతుంది, వేవ్ డైరెక్షన్లోనే మీడియం డైరెక్షన్ కూడా ఉంటే ఇంక్రీజ్ అవుతుంది. ఓ చిన్న పార్ట్ ఉంది, అది చెప్పిన కంప్లీట్ చేద్దాం. ఈక్వల్స్ డాప్లర్ ఎఫెక్ట్లోనే డాప్లర్ ఎఫెక్ట్ ఈజ్ వ్యాలిడ్ when velocity of sound wave and velocity of observer approaching with the velocity of sound. నేను చిన్న కన్ఫ్యూజన్లో ఏం చెప్పానంటే వ్యాలిడ్ అని చెప్పాను. ది డాప్లర్ ఎఫెక్ట్ ఈజ్ ఇన్వాలిడ్. అది ఇన్వాలిడ్ అవుతుంది ఏ కండిషన్లో అంటే డాప్లర్ ఎఫెక్ట్ ఇన్వాలిడ్ అవుతుంది ఏ కండిషన్లో అంటే సౌండ్ వెలాసిటీ అబ్జర్వర్ వెలాసిటీ approaching the velocity of the wave. velocity of the wave కి రెండు అప్రోచ్ అయిపోతాయి అనుకోండి, దగ్గరగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ కండిషన్ వ్యాలిడ్ కాదు. సోర్స్ వెలాసిటీకి అబ్జర్వర్ వెలాసిటీ కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ కండిషన్ వ్యాలిడ్ అవుతుంది. మనం చెప్పుకోవడం వరకు నిజమే, అది వ్యాలిడ్ కాదు కదా, ఇంకా రాయడం మానం కదా. ఆ కండిషన్ అడిగితే ఆ కండిషన్ రాస్తాం. 2 మార్క్స్ అడుగుతాడు ఎక్కువగా, ఏ టైంలో ఇది వ్యాలిడ్ అవుద్ది, ఏ టైంలో ఇన్వాలిడ్ అవుద్ది అని చెప్పి. మనం ఒక కండిషన్ నేర్చుకుంటే ఆపోజిట్ కండిషన్ రెండోదే కదా. సింపుల్గా చెప్తాను చూడండి, వేవ్ వెలాసిటీ కంటే సోర్స్ వెలాసిటీ అబ్జర్వర్ వెలాసిటీ తక్కువగా ఉండాలి, అప్పుడే వ్యాలిడ్ అవుతుంది. ఇన్వాలిడ్ అవుద్ది అంటే దానికి దగ్గర అయిపోవడం అన్నమాట. దీనికి వెలాసిటీ ఆఫ్ వేవ్కి సౌండ్ వేవ్కి అప్రోచ్ అయిపోతున్నాయి అనుకోండి, దగ్గర అయిపోతున్నాయి అనుకోండి, అప్పుడు ఇన్వాలిడ్ అవుతుంది. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు హార్న్ కొడుతూ మీ దగ్గరికి వస్తున్నాడు. హార్న్ కొడుతున్నప్పుడు దీని నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ 330, దానికి యూనిట్స్ ఉంటాయి, 330 అనుకోండి. ఇప్పుడు నువ్వు కూడా 330 మీటర్స్ చేస్తున్నాను. మీటర్లో అయితే మీటర్ పర్ సెకండ్. సెకండ్కి ఎంత వేగంతో సోర్స్ వస్తుంది, అంతే వేగంతో నువ్వు వెళ్తున్నావు అనుకో, అప్పుడు దీని వెలాసిటీ దీని వెలాసిటీ రెండు ఒకటే కాబట్టి దీని యొక్క ఫ్రీక్వెన్సీని నువ్వు అబ్జర్వ్ చేయలేవు. ఏంటంటే ఇది ఎంత వెలాసిటీతో వస్తుందో అంత వెలాసిటీతో నువ్వు కూడా మూవ్ అయిపోతున్నావు, అట్లా అబ్జర్వ్ చేయలేవు. అంటే అప్పుడు ఈ కండిషన్ ఇన్వాలిడ్ అయినట్టే కదా. ఇంకా డాప్లర్ ఎఫెక్ట్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే
in medicine. It means identify the velocity of blood flow in different parts of human. మనిషిలో వివిధ భాగాల్లో బ్లడ్ ఫ్లో వెలాసిటీ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. అండ్ ఇన్ ఆస్ట్రోఫిజిక్స్లో టు స్టడీ ది సాటర్న్ రింగ్స్. సాటర్న్ అది ఒక ప్లానెట్, నా చుట్టూ రింగ్స్, సబ్ ప్లానెట్స్, శాటిలైట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి అంటారు. రింగ్స్ ఎక్కువ ఉంటాయని, ఎక్కువ ఉంటాయి కూడా. వాటిని స్టడీ చేయడానికి అండ్ బైనరీ స్టార్స్ని స్టడీ చేయడానికి ఈ డాప్లర్ ఎఫెక్ట్ని యూజ్ చేస్తారు. ఇంకా ఎకోస్, ECHOES, ఎకోస్. Echo is repetition of reflection of sound, from the surface at some distance, at some distance. Repetition of reflection of sound. Repetition of reflection of sound. ఒక సౌండ్ వేవ్ని రిలీజ్ చేసావు అనుకోండి, నువ్వే రిలీజ్ చేసిన వేవ్ని మళ్ళీ విన్నావు అనుకోండి, దాన్నే ఎక్కువ అంటారు. దాన్నే ఇప్పుడు నేను చెప్తా. ఒక సౌండ్ వేవ్ని రిలీజ్ చేస్తే ఆ రిపిటేషన్ ఎక్కడ రిపీట్ అయిపోద్ది? వేవ్ రిలీజ్ చేస్తే ఆ వేవ్ అలా ప్రాపగేట్ అయిపోతూ ఉంటుంది. ఓ సబ్స్టెన్స్ ఆఫ్ సర్ఫేస్, ఒక సర్ఫేస్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది అనుకోండి, అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి ఆ వేవ్ మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది. అంటే ఈ సర్ఫేస్ నీ నుంచి కొంచెం దూరంలో ఉండాలి. అప్పుడు నువ్వు ఆ సౌండ్ని అబ్జర్వ్ చేయగలుగుతావు. దాన్నే ఎక్కువ అంటారు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక సౌండ్ వేవ్ రిలీజ్ చేసావు అనుకో, అది మళ్ళీ నీకు ఆ వేవ్ని వినాలి అంటే టైంలో క్యాలిక్యులేట్ చేస్తే t greater than or equal to 0.1 second. Minimum time of greater than 0.1 second. 0.1 second అంటే ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ మినిమం 0.1 seconds ఉండాలి. అంటే ఆ రిఫ్లెక్షన్ సౌండ్ వినాలి అంటే ఎక్కువ రిసీవ్ చేసుకోవాలి అంటే మినిమం టైం 0.1 seconds ఉండాలి. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎలా రాస్తారంటే, వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ మల్టిపుల్ టైం. Distance is equal to velocity multiple time. ఓ పార్టికల్ ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది అంటే వెలాసిటీ మల్టిపుల్ టైం. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. ఇక్కడ వేవ్ వెలాసిటీ మనం సితో డిఫైన్ చేస్తాం కాబట్టి ఇంకా ఆ v అనేది పర్ఫెక్ట్ కండిషన్లో మాత్రమే కానీ ఇంకెక్కడ ఉపయోగించకండి. సి అంటే ఈ ఈక్వేషన్ ఏంటంటే, ఇంత వెలాసిటీ ఉన్నప్పుడు ఇంత డిస్టెన్స్ని ఎంత టైంలో రీచ్ అయ్యింది, ఇంత వెలాసిటీ ఉన్నప్పుడు
ఈ డిస్టెన్స్ని ఎంత టైంలో రీచ్ అయింది. దీని నుంచే డెరైవ్ చేసి వేసాం మనకు అది కాబట్టి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ లిజనర్ ఉన్నారు. ఇప్పుడు సర్ఫేస్ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ ఎంత డిస్టెన్స్లో ఉంది. వేవ్ ఎలా మూవ్ అవుతూ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ రీచ్ అయ్యి మళ్ళీ బ్యాక్ మూవ్ అవుతూ రీచ్ అవ్వాలి. అప్పుడు నువ్వు ఏ సౌండ్ నోట్ని అయితే రిలీజ్ చేసావో ఆ సౌండ్ నోట్ని రిసీవ్ చేసుకోగలుగుతావు. చెప్పారు కదండి. మరి ఇదన్నీ ఎందుకంటే అది చెప్తాను చూడండి. ఒక సౌండ్ నోట్ మనం వినాలి అంటే కనీసం 0.1 సెకండ్ టైం ఉండాలి మినిమం. ఎక్కువ ఉంటే అలాగే ఉంటాం. ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ కంపేర్ టు 0.1 సెకండ్. ఇక్కడ డి ఉంది కదా, ఇది మీకు డెఫినేషన్ ప్రకారం డి వేయాలని చెప్పి ఇలా రాయాలని చెప్పి రాస్తాను. కానీ ఈ సౌండ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేయాలి. నువ్వు వినాలి అంటే ఇక్కడ నుంచి మళ్ళీ నీ దగ్గర రావాలి. అంటే ఆ డిస్టెన్స్ డి అనుకున్నట్లయితే 1D, బ్యాక్ వస్తే 2D. ఒక వాల్యూ గివెన్ వాల్యూ c is equal to 330 meter per second. వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ 330 meter per second. అది ఐడెంటిఫైడ్ వాల్యూ, క్యాలిక్యులేటెడ్ వాల్యూ, థియరిటికల్లీ ఆర్ ప్రాక్టికల్లీ. అది ఎక్కడన్నా సరే సి వాల్యూ అంతే రాస్తాం. సి వాల్యూ అంతే, వెలాసిటీ వాల్యూ అంతే, 330 meter per second. ఇప్పుడు ఆ వాల్యూ ఎందుకు అయ్యి 2D బై సి వాల్యూ అంత 330. ఇక్కడ టీ వాల్యూ, టీ మినిమం వాల్యూ 0.1 సెకండ్. మినిమం వాల్యూ అదే కదా, మినిమం వాల్యూ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్. ఫస్ట్ ఈక్వల్ టు చూద్దాం. ఈక్వల్ టు అంటే ఎక్కువ వినడానికి 0.1. ఈ వాల్యూని ఇలా మార్చొచ్చేమో చూడండి. 2D is equal to 0.1 మల్టిపుల్ 330. ఈ 2 కూడా ఇక్కడ తీస్తాం అనుకోండి బై 2. ఈ ఈక్వేషన్ ఇలా మార్చి రాశాను. 0.1 మల్టిపుల్ 330 డివిజిబుల్ 2. అంటే ఈ ఈక్వేషన్ ఎక్కడ తీసుకెళ్ళాను, 2ని కింద తీసుకొచ్చాను. అంటే డి వాల్యూ ఎంత కనుక్కుందామని. ఆ డి వాల్యూ అక్కడికో మళ్ళీ మర్చిపోయి ఉంటారు, మళ్ళీ చెప్తాను. D is equal to 33/2. అంటే 0.1తో మల్టిప్లై చేసాం అనుకో, ఓ డెసిమల్ ఎగిరిపోతుంది కాబట్టి ఆ డెసిమల్లో 0 ఉంది కాబట్టి 0.8 వచ్చింది. ఆ నెంబర్ తీస్తాం. నెంబర్ ఉంటే పాయింట్ వేసి నెంబర్ వేసి ఉంటుంది. ఇప్పుడు దీన్ని డివిజన్ చేయండి. 16.5. ఇది మీటర్లో తీసుకున్నాం కాబట్టి ఇది కూడా మీటర్. అంటే డి వాల్యూ అంత 16.5 మీటర్స్. 16.5 మీటర్స్. అంటే ఇప్పుడు డి ఎక్కడ ఉందంటే ఇది లిజనర్, ఇది సర్ఫేస్, రిఫ్లెక్టెడ్ సర్ఫేస్, వేవ్ని రిఫ్లెక్ట్ చేసే సర్ఫేస్. దానికంటే ముందు అనుకో ఆ సౌండ్ నోట్ నువ్వు వినలేవు. దాని తర్వాత ఉంటే ఎలాగో వింటావు, దానికంటే ఎక్కువ ఉంటే ఎలాగో వింటావు, తక్కువ ఉంటే వినలేవు. ఈ డి వాల్యూ 16.5. ఇప్పుడు ఫస్ట్ ఏమని చెప్పాం, అక్కడ ఈ కండిషన్ చెప్పాం, టీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ తర్వాత ఆర్ ఈక్వల్ టు 0.1 సెకండ్. అంటే 0.1 సెకండ్ ఉన్నప్పుడు నువ్వు ఎక్కువ విన్నావు అంటే ఆ డిస్టెన్స్ 16.5. అంటే ఎక్కువ రీచ్ అవ్వాలి అంటే, ఎక్కువ వినాలి అంటే మినిమం డిస్టెన్స్ 16.5 మీటర్స్. 16.5 మీటర్స్. ఇది 2 మార్క్స్ ఇంపార్టెంట్. మినిమం డిస్టెన్స్ ఎంత అంటే 16.5 మీటర్స్.
ఓకే ఈ కొన్ని యూజ్ చేసి సోనార్ అండ్ సౌండ్ నావిగేషన్ అండ్ రింగింగ్ సోనార్ డెఫినేషన్ ఈ మెథడ్ను ఉపయోగించి ఐడెంటిఫై ద సబ్మెరైన్స్ ఇన్ ద సీ సీలో సబ్మెరైన్స్ని వాటి పొజిషన్ లొకేట్ చేస్తారు సబ్మెరైన్స్ అనేవి సీ అండర్ నుంచి సీలోంచి పైగా షిప్లా పైనుంచి వెళ్ళాం సీలోంచి వెళ్తాయి వెళ్తున్నప్పుడు అవి ఎక్కడ ఉన్నాయి అనేది ఈ కోర్సును ఉపయోగించి ఐడెంటిఫై చేస్తారు దాన్నే సోనార్ సిస్టమ్ అని అంటారు ఆ సోనార్ సిస్టమ్ దేని నుంచి వచ్చిందంటే ఈ కోర్సు నుంచి వచ్చింది సోనార్ సౌండ్ నావిగేషన్ అండ్ రింగింగ్ ఓకే దీంతో మనకి వేవ్స్ లెసన్ కంప్లీట్ అయినట్టే